కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హరిరాము, శ్రీధరు, మురళీధర్ రావులు అవినీతి చేసుడే కాదు మనీ లాండరింగ్ కూడా చేసిర్రనే డౌట్ వినిపిస్తుంది. అందుకే ఆ కేసులు కూడా అవుతున్నాయి అన్నట్టు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళు పట్టుకురు కదా, మళ్ళా ఆ కేసులేంది? ఇక మీ పెద్ద ధర చరిత్ర, అవినీతి అధికారుల చరిత్ర మామూలుగా ఉండదు. మరి ఒక్కో అధికారికి 1000 కోట్ల ఆస్తి కూడా ఉన్నదని చెప్తుర్రు. ఆ ఇంజనీర్లకు ఈయన ఎంత సపోర్ట్ లేకుంటే విదేశాల్లో కూడా కంపెనీలు పెడతారు చెప్పు. ఆ కంపెనీలకి బిల్లులు కూడా ఎందుకు ఇస్తారు అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఖ్యాతి దేశ దేశాలకు వాకిందన్నట్టు. అందుకే వాళ్ళ లావాదేవీల మీద ఈడీ నజర్ పెట్టింది. విదేశాలకు పోయి ఎంక్వైరీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఏసీబీ వాళ్ళు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు వాళ్ళ రికార్డులు కూడా అడుగుతుర్రట. వాటి ఆధారంగా కేసు నమోదు చేస్తారు. ఈడీ కేసు నమోదు చేసిందంటే ఇక బ్యాండ్ బాజా భారత్ అన్నట్టేరు. ఇవన్నైతే మా పెద్ద ధర మెడకు చుట్టుకోవు కదా. వాళ్ళు మీ పెద్ద ధర చుట్టాలే కాబట్టి ఆయన మెడకే కాదు రోయ్, ఆయనకు చుట్టుకునుడే పక్క. ఎంతో నమ్మకంతో గెలిపిస్తే మా కేసీఆర్ ఫ్యామిలీ ఇంత ద్రోహం చేసినది. ఇక నేను కూడా అస్సలు నమ్మను.